నమస్తే, నేను ఆదిత్య. చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా మోసపోయినటువంటి ప్రజల్ని మనం సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. అసలు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని మనం ఎలా ఎన్నుకోవాలి, వాళ్ళు కరెక్టా కాదని మనకు తెలియాలంటే వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO, అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వర గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు నిత్యం వార్తల్లో మనం చూస్తూనే ఉంటాం, పలానా రియల్ ఎస్టేట్ ఏజెంట్ మమ్మల్ని మోసం చేశాడు, మా దగ్గర డబ్బులు తీసుకొని జంప్ అయిపోయాడు, ఇలాంటి ఎన్నో చూస్తూ ఉంటాం. అసలు వాస్తవానికి ఒక మంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్ని ఎలా ఎన్నుకోవాలి, వాళ్ళ ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? అసలు సీక్రెట్ క్వశ్చన్. రియాలిటీ చెప్తే ఏజెంట్స్ కాల్ చేస్తారు, కానీ వాళ్ళు కాల్ చేసినా పర్లేదు, నిజాలు వాస్తవాలు తెలుసుకోవాలి. ఎస్. ఒక ఏజెంట్ అంటే ఫస్ట్ మనకి పబ్లిక్లో ఒక బ్యాడ్ నేమ్ ఉంది, ఒక బ్యాడ్ థింకింగ్, ఒక నోషన్. ఏజెంట్ అనగానే చీట్ చేస్తాడు, దొంగ. కానీ అందరూ అలా ఉండరండి, ఉన్నారు. మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు 1 డ్రాప్ ఆఫ్ లెమన్ విల్ బ్రేక్ ది ఎంటైర్ పాట్ ఆఫ్ మిల్క్. సో ఒక్కడిద్దరు తప్పు చేసి అందరినీ మీరు తప్పుగా అనుకోవడం కరెక్ట్ కాదు. ఇందులో మీ రోల్ కూడా ఉంది, మీరు ఎన్నుకునే విధానం తెలియాలి. మీరు ఒక ఏజెంట్లో ఎటువంటి గుణాలు ఉండాలి, ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, క్యారెక్టర్ ఎట్లా ఉండాలి తెలుసుకుంటే మీకు ఈజీ అవుతుంది. మీరు ఎవరిని పడితే వాడిని అపాయింట్ చేసి చీట్ అవుతారు. మనం మోసపోతున్న కాలం మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. సో చెప్పేవాడికి వినేవాళ్ళు లోకువ. నేనేదంటే ఒక ఏజెంట్ కావాలంటే ఫస్ట్ ఒక 3-4 మాట్లాడండి, ఒక్కడితో మాట్లాడి ఫిక్స్ అవ్వండి ఏది కూడా. ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలుస్తాయి, వాటి స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి. అసలు ఫస్ట్ ఏజెంట్కి రేరా లైసెన్స్ ఉందా, నెంబర్ 1. నెంబర్ 2, బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది. బాడీ లాంగ్వేజ్ అసలు వినే తత్వం ఉందా, వాడు చెప్పేది చెప్తూనే. కొంతమంది ఏజెంట్స్ మాట్లాడినారు, కస్టమర్ని 10 నిమిషాలు మాట్లాడినారు, ఈ గంట సేపు మాట్లాడతారు. రివర్స్ ఉండాలి. వీ షుడ్ టాక్ లెస్, వీ షుడ్ అండర్స్టాండ్. ఆ కస్టమర్ని వినాలి, వాడి ప్రాబ్లం ఏంటి. ప్రతి కస్టమర్కి ఒక ప్రాబ్లంతో మన దగ్గరకు వస్తాడు. యూఆర్ లైక్ ఏ డాక్టర్. ఏజెంట్ కానీ, కన్సల్టెంట్ కానీ, లాయర్ కానీ, దే ఆర్ లైక్ అడ్వైజర్స్. అంటే మీకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళు మాట్లాడనివ్వాలి కదా. కస్టమర్ మాట్లాడుకుంటూ మనమే మాట్లాడేస్తే మన ఏజెంట్కి ఈగో ప్రాబ్లం, ఈగో ఎక్స్పీరియన్స్ ఇస్ కిల్లింగ్ ది బిజినెస్. ఈగో ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, తప్పలేదు. బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కస్టమర్ యు ఆర్ సర్వింగ్ హిమ్, యు ఆర్ ఆన్ ద రిసీవింగ్ హిమ్. డబ్బులు ఎవరు తీసుకుంటారు? నువ్వు తీసుకుంటావు, ఆయన తీసుకుంటాడా? ఏజెంట్ తీసుకుంటాడు. సో మహాత్మా గాంధీ మంచి కోట్ ఉంది, a customer coming to our premises is not an interruption, he is doing a favor by coming to you, you are not doing any favor by serving to him. నేను చెప్పనా, కస్టమర్ కమింగ్ టు యువర్ premises is not an interruption, he is doing a favor by coming to you, you are not doing any favor in serving to him. పర్ఫెక్ట్లీ నేను చెప్పింది మహాత్మా గాంధీ గారు చెప్పారు. అది ఫాలో అయితే నీ బిజినెస్ 3 పూలు 6 కాయలు. కానీ అది ఫాలో కావు. డ్రెస్ సెన్స్ ఎట్లా ఉంది, కొంత హవాయి చెప్పులతో గుట్టకా కాయని వేసుకొని వెళ్తారు, నవ్వుతాడు, ఇటు వస్తాడు. అది ఎట్లా అవుతుందండి? వర్కౌట్ కాదు కదా. బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి. షేక్ హ్యాండ్ ఎట్లా చేస్తున్నాడు, షేకింగ్ హ్యాండ్లో కూడా బాడీ లాంగ్వేజ్ తెలుసు. కొంతమంది మార్నింగ్ సార్ అంటాడు, ఓపిక లేనట్టు. కాన్ఫిడెంట్ లెవెల్. కొంతమంది మరీ ఎక్కువ పేస్తాడు, చైన్ వస్తుంది. 2 డేంజర్, అతివృష్టి అనావృష్టి. ఫర్మ్ షేక్ హ్యాండ్ వల్ల ఆ బాడీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ కనిపించాలి. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అంటే అది అట్లా ఉండొచ్చు సార్, ఉండొచ్చు, ఉండకపోకూడదు అంటే యూఆర్ గాన్. ఏజెంట్ అనేవాడు ఎలా ఉండాలి, నీకు డబ్బులు ఏది పే చేయాలి, 2%, 1% ఫర్ యూర్ నాలెడ్జ్. ఇప్పుడు నేను ఒక 40 crores డీల్ చేస్తున్నప్పుడు కొనుక్కునే వ్యక్తి పేర్లు చెప్పలేను, కానీ కొనుక్కునే వ్యక్తి 30,000 కోట్లకి అధిపతి, అమ్మే వ్యక్తి మేబీ 1,000 కోట్లకి అధిపతి. నా దగ్గర 1 కోటి కూడా లేదు అప్పుడు. ఇది ఎప్పుడో నేను 12-15 years బ్యాక్ చెప్తున్నా. అప్పుడు 40 crores అంటే ఈరోజు 150 కోట్లు అయింది ఆ ప్రాపర్టీ. సో గ్రేట్ థింగ్ ఏంటి తెలుసా, ఏజెంట్ రైట్ సైడ్ బయర్ కూర్చున్నాడు, రైట్ సైడ్ సెల్లర్ కూర్చున్నాడు, లెఫ్ట్ సైడ్ బయర్ కూర్చున్నాడు, మధ్యలో నేను కూర్చొని డెసిషన్ తీసుకున్నాను. నాకు 1 కోటి రూపాయలు కూడా లేదు అప్పుడు. గ్రోయింగ్ రియల్టర్ ఏజెంట్. కానీ 30,000 అధిపతి కూడా నా మాట విన్నారు, 1000 కోట్ల అధిపతి కూడా మాట. దట్ ఈస్ ది స్టోరీ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఏజెంట్, ప్రొఫెషనల్ ఏజెంట్. నేను నా సర్టిఫైడ్ రియల్టర్ అంటారు. ఓకే. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ ఏజెంట్ అనుకున్నట్టు ఆ క్వాలిటీస్ చూడాలి, ఆ లక్షణాలు చూడాలి. హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ.
product knowledge, geographical knowledge, location knowledge, development knowledge, legal knowledge, పర్మిషన్స్ నాలెడ్జ్, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అడగాలి, నువ్వు అంతకుముందు సర్వ్ చేసిన కస్టమర్ పేర్లు ఇస్తావా, నీ సర్వీస్ ఎలా ఉందో, రెఫరెన్సెస్, ఓకే, ఫీడ్బ్యాక్, ఏ ఏరియాలో చేసావు. నువ్వు చౌటుప్పల్లో చేసేవాడు ఇక్కడ బంజారీలు చేయమంటే ఫెయిల్ అవుతాడు. ప్లాట్ల అమౌంట్ తీసుకెళ్ళి వెళ్ళా కొనమంటే ఫెయిల్ అవుతాడు. వెళ్ళా కాస్ట్ 3-4 కోట్లు, ప్లాట్ కాస్ట్ 10 లక్షలు. 10 లక్షలు డీల్ చేస్తే మాస్ ఎలా ఉంటుంది, 4 కోట్లు కొనే మాస్ ఎలా ఉంటుంది. ఎప్పుడైనా ఒక బయ్యర్ 5 కోట్లు పెట్టి కొంటాడు, వాడి దగ్గర 50 కోట్లు ఉంటేనే 5 కోట్లు కొంటాడు, అవునా కదా? అవును, లేకుండా కొంటే దివాళీ అయిపోతాడు. అదే కదా. ఈ క్వాలిటీస్ అన్నీ చూసుకోవాలి. లాంగ్వేజ్ ఎట్లా ఉంది, రెస్పాన్స్ టైం ఎట్లా ఉంది, సర్వీస్ ఎట్లా ఉంది. ఈయన లేకపోతే ఆల్టర్నేటివ్ ఏమైనా టీమ్ ఉందా, ఆఫీస్ ఉందా, అతా ఉందా, పతా ఉందా, విజిటింగ్ కార్డు ఉందా, అంబియన్స్ ఎట్లా ఉంది, ఏ లొకేషన్లో ఉంది, ఇవన్నీ కూడా మెయిన్గా కనుక్కోవాలి. కనీసం 10-20 years ఎక్స్పీరియన్స్. డోంట్ గో విత్ 10 months. మరి వాటికి తెలియదు, డీల్స్ చేసే అవకాశం లేదు కదా. అవును. సో ఇలాగ 3-4 మాట్లాడుకుంటే మీకు క్లారిటీ, ఈయన ఏం చెప్తున్నాడు, ఈయన చాలామంది రేట్ తక్కువ. కొంతమంది ఏమంటారంటే ఏజెంట్స్, నేను డబ్బులు తీసుకొని చేస్తుంటాడు అంటే వాడు మోసం ఎలా డైరెక్ట్గా చేసుకుంటాడు, మీకు తెలియని కూడా తెలియదు. సో బయ్యర్స్, ఇన్వెస్టర్స్ ఎవరైతే బిల్డర్స్ కానీ, డోంట్ గో విత్ కమిషన్ తీసుకోవటంటే మీరు డౌట్ చేయాలి. ఇఫ్ యూఆర్ నాట్ టేకింగ్ కమిషన్ ఎందుకు ఫ్రీగా ఎందుకు చేస్తారండి? చేయరు. ఫ్రీగా చేస్తే డబ్బులు తీసుకుంటే 1-2%, ఫ్రీగా చేస్తే 10% కొట్టేస్తాం, మీకు తెలియదు. సో యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దీస్ బటల్ నెక్స్, ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్ అంటుంది. అంటే అందరూ చేయండి, 100లో 1-2 చేస్తారు. ఇద్దరు వల్ల 99 మందికి బ్యాడ్ నేమర్స్. నేను మార్కెట్లో ఇంతవరకు ఏది లేకుండా చేయగలుగుతున్నాను. బట్ కొంతమంది గివప్ నేచర్ ఉంటుంది. వాడు గివప్ నేచర్ ఉండకూడదు, లేజినెస్ ఉండకూడదు, లెథర్జీ ఉండకూడదు, కన్విన్సింగ్ స్కిల్స్ ఉండాలి. అసలు మెయిన్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, మనకి ఎంత వాల్యూ ఎడిషన్ ఇస్తాడు, మనకి ఎంత రేట్ నెగోషియేట్ చేయగల ఆ కెపాసిటీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్లీ యూఆర్ నాట్ గోయింగ్ టు రేరా లైసెన్స్. నేను దాదాపు 20 పాయింట్లు చెప్పాను. ఒకవేళ మీరు అది చేసుకోలేకపోతే యూ కెన్ అప్రోచ్ లైక్ పీపుల్ లైక్ అస్. చాలామంది ఉన్నారు, నేనున్నాను, నాతో చాలామంది ఉన్నారు. రియల్ టాక్స్లో వన్ ఆఫ్ ది ట్రైనింగ్ సెల్లో మేము దాదాపు 20,000 మంది ట్రైన్ చేసాం. 15,000 ఎప్పుడు 17,000-18,000 మంది ట్రైన్ చేసాం. ఆ ట్రైనింగ్లో ఎంతోమంది లీడర్స్ లక్షల్లో సంపాదిస్తున్నారు. ₹1,00,000 నుండి పార్ట్ టైం అయితే 1,00,000 నుండి 5 లక్షలు, మినిమం 1,00,000 నుండి 2 లక్షలు, ఫుల్ టైం అంటే 5 నుండి 6-10 లక్షల వరకు సంపాదిస్తున్నారు. నా దగ్గర 100 కేసులు ఉన్నాయి. లేడీస్ ఆర్ అన్ని హౌస్ వైఫ్స్ కానీ, లేదా ఫ్రెషర్స్ కానీ. అంటే ఫ్రెషర్స్ అంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి, కనీసం ఇంటర్ డిగ్రీ ఉండాలి. మరి 8th 10th అంటే వారు కొద్దిగా అర్థం, మెచ్యూరిటీ 18-19 20 years ఏజ్ ఉండాలి, డిగ్రీ ఉండాలి, అట్లా కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్, ట్రావెలింగ్ నేచర్ ఉండాలి. కొంతమంది 4 గోడల మధ్యలో ఉంటారంటే కాదు, వారానికి 2 సార్లు అప్గ్రేడ్ చేసుకోవాలి, మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటాం, డెఫినెట్గా మీకు లాస్ అనేది జరగదు. యూ విల్ గెట్. అండ్ ఏ సపోర్ట్ కావాలన్నా వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ 24/7. నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. లెట్ దెమ్ సీ అండ్ అప్రోచ్. విల్ డెఫినెట్లీ కమ్ టు ద రెస్క్యూ అండ్ హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ సార్.